సో హాయ్ గైస్, ఐఎమ్ ఆది తెలుగు ఫిట్నెస్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు బ్రో అందరూ? ప్రజెంట్ ఇది నేనుండే ప్రదేశం హర్యానా ఒకసారి ఇక్కడ విలేజ్ అనుకుంటుంది. तो वह अपना दोस्त है, अपना सीनियर भी है, जूनियर भी है. तो अभी जाते जाते भी बॉक्सिंग खेल रहे हैं लोग. देखो सो मैं इन्वाइट करता हूँ एक बार अपना सीनियर से. ये अपना सौरव सर है. हाय. पंजाब का रहने वाला है. तो నేను తెలుగులో మాట్లాడు అంటే సౌరవ్ సార్ పంజాబ్ తరపున. ఇతను మన తెలుగు ఇండియన్ టీజీ ఇండియన్ రైడర్ బ్రో, యూట్యూబర్ ఇతను కూడా బైక్ రైడర్. సో ఫైనల్లీ వెహికల్ అయితే వచ్చేసింది బ్రో. నేను ఇన్ని రోజులు ఈ 2 months ఇక్కడ ఈ బిల్డింగ్లోనే ఉన్నాను. మంచి వాతావరణం, చల్లటి ప్రదేశం, ఇక్కడ బాగుంది. ఇక్కడ నుండి భివానీ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాం. టైం పట్టుద్ది ట్రైన్ రావడానికి. ఇదంతా వచ్చేసి కొత్తగా కడుతున్నారనమాట. నేను ఈలోపు ఇదంతా తినడానికి బయటకు వచ్చేసాను. బయట అంటే ఇడ్లీ దోశ వీటి కోసం చాలా అయితే చూసా, కానీ నాకు ఇడ్లీ దోశ ఎక్కడ కానీ కనపడలేదు. ఇక్కడ పరాటా, నూడిల్స్ ఇలాంటివి అయితే చిక్కుతాయి ఇక్కడ. సో నేనైతే ఒక 2 పరాటా, కొంచెం దహి, కొద్దిగా చట్నీ అంటే మామిడికాయ చట్నీ ఉంటుంది కదా, ఆ చట్నీ తీసుకొని తిన్నాను బ్రో. బాగుంది. ఇక్కడ వచ్చేసి నా లగేజ్ చూసారు బ్రో ఎంత ఉందో. నా లగేజ్ చూసి కింద మా వాళ్ళందరూ నవ్వుతున్నారు అనమాట. చూసారా అక్కడ అతను చూడు, ఆయన సీనియర్ అనమాట. ఆయన నుండి వాళ్ళిద్దరికి చెప్పాడు. వాళ్ళిద్దరు నా లగేజ్ తీసుకురావడానికి నాకు సపోర్ట్కి వచ్చారనమాట. అంటే ఫ్రంట్ బ్యాక్ అంటే మొత్తం 4-5 బ్యాగులు ఉంటాయి. బాగా అయితే ఈ ట్రావెలింగ్లో అయితే నాకు చేతులు బాగా, భుజాలు బాగా నొప్పులు వచ్చేసాయి అన్నమాట. మంచిగా ఏం చేస్తున్నావు బ్రో? ఈ వీడియో ఏంటి? ఇదేంటి? ఎడిటింగ్ చేస్తాను. సో హాయ్ గైస్, ఫైనల్లీ ఇక్కడైతే హర్యానా నుండి గుజరాత్కి వచ్చేసాను. ఇక్కడ నుండి ఒక 10 minute జర్నీ లోపలికి వెళ్ళిపోతాం. ఇంకా మ్యాక్సిమం ఇంకా 2-3 months అయితే ఇంకా రాను. ఇంకా లోపల ఫిట్నెస్ వీడియోస్ అయితే కంటిన్యూ వస్తూ ఉంటాయి, సోలో వీడియోస్. వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.